విలేజ్ కనిపిస్తుంది ఆ దట్టమైన అడవిలోని. కనిపించిందా? కొంచెం రెస్పాండ్ అవ్వండి సార్. కనపలేదక్క. రైట్ సైడ్ చూడండి, విలేజ్ కనిపిస్తుంది మనకి. అక్కడ కొబ్బరి చెట్లు కూడా కనిపిస్తాయి చూడండి. ఆ కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాస్తాయండి. అలాగే కనిపిస్తున్న ఆ విలేజ్ నేమ్ వచ్చేసి తెల్లదిబ్బులు, ఏలూరు డిస్టిక్, పోలవరం మండలం, తెల్లదిబ్బులు అనే విలేజ్ అండి. మనకి రైట్ సైడ్ ఇక్కడ నుంచి కూడా పోలవరం మండలం స్టార్ట్ అవుతుందండి. అలాగే ఈ విలేజ్ లోని కేవలం ఒక 5 ఫ్యామిలీస్ మాత్రమే ఉండేవారు సార్ లాస్ట్ ఇయర్ వరకు. ప్రజెంట్ ఎవరు ఉండట్లేదండి ఇక్కడ. ఎందుకంటే వీరందరూ కూడా పోలవరం ముంపు గ్రామంగా వీరందరూ కూడా ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తున్నారు. వాళ్ళని కాదని బోర్డు పైన ఉన్నటువంటి మీ అందరూ కూడా, మేము కూడా, మా డ్రైవర్ గారు, మనందరం కూడా పోలవరం ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళమే. సో మనందరం టుడే ఈ బోట్లో జర్నీ చేస్తున్నాం అందరం కూడా. అలాగే అండ్ అలాగే బోటుకు స్ట్రైట్ గా చూడండి. బోటుకు స్ట్రైట్ గా చూస్తే రైట్ లో లెఫ్ట్ లో మనకి పాపికొండల అందాలు క్లోజ్ అవుతున్నాయి చూడండి. మనకి పాపికొండలు కూడా డౌన్ అయిపోతున్నాయి. జస్ట్ ఒక 5 minutes లోని మన బోట్ కొంచెం ఫ్రంట్ గా వెళ్ళి యూటర్న్ తీసుకుంటుందండి. ఎందుకంటే మనకి భద్రాచలం సైడ్ నుంచి వచ్చే ఎవ్రీ బోట్ ఈ పాపికొండల ఎండింగ్ లోనే యూటర్న్ తీసుకొని రిటర్న్ జర్నీగా కొనసాగించడం జరుగుతుంది. జస్ట్ ఒక 5 minutes లో మన బోట్ కూడా యూటర్న్ తీసుకుంటుంది. సో రిటర్న్ లో కూడా మనకి పాపికొండల అందాలు స్టార్ట్ అవుతాయి. అండ్ రిటర్న్ లోని మీకు ఎవ్వరికి ఎందుకంటే బోర్ ఫీలింగ్ అనేది కలిగించకుండా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ షో కూడా స్టార్ట్ అవుతుందండి. అలాగే మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాజమండ్రి నుంచి రంభ, ఊర్వశి, మేనక పిలిపించామండి. కింద హాల్లో మేకప్ అవుతున్నారు వాళ్ళు.